సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే ఇక్కడ మనకి మెథడ్ పరంగా చూసుకుంటే చిన్న ఇంపార్టెంట్ టాపిక్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎకనామిక్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించినటువంటి జీవశాస్త్రం యొక్క టెక్స్ట్ బుక్లో, మనకి బయాలజీ టెక్స్ట్ బుక్లో కొన్ని విద్యా ప్రమాణాలు అయితే ఉన్నాయి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్ గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మార్క్ అయితే మనకు వస్తుంది ఇక్కడ. ఓకే, మీకు తెలిసిందే. సో దీంట్లో మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ టైపు, అసలు అకాడమిక్ స్టాండర్డ్ అంటే ఏంటో ఒకసారి చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, విద్యా సంబంధిత లక్ష్యాలు ఫలితాలను సాధించడంలో విద్యార్థి నిర్దేశిత స్థాయిని చేరుకున్నాడో లేదో తెలియజేసే సామర్థ్యాలే విద్యా ప్రమాణాలను చెప్పడం జరుగుతుంది. విద్యా సంబంధిత లక్ష్యాలు కానీ విద్యా సంబంధిత ఫలితాలను సాధించడంలో అసలు విద్యార్థి అనుకున్నటువంటి స్థాయిని చేరుకున్నాడా లేదా తెలియచేసేటువంటి సామర్థ్యాలు మనం ఏమంటాము, విద్యా ప్రమాణాలు లేదా అకాడమిక్ స్టాండర్డ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే మనకి బయాలజీ పరంగా మనకి మొత్తానికి యాక్చువల్గా 7 అకాడమిక్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సైన్స్ పరంగా చూస్తే మనకి 1 2 3 4 5 6 7 అకాడమిక్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ అకాడమిక్ స్టాండర్డ్లో మనకి ఈ 6th వన్ చాలా ఇంపార్టెంట్. దీని మీద బిట్లు ఫ్రేమ్ చేస్తారు. అభినందించడము, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడము, విలువలు పాటించడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఒక మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుందని నమ్మకంతో ఉన్నాను నేను. ఇక్కడ చూస్తే మనకి మొత్తం ఎకనామిక్ స్టాండర్డ్స్ ఎన్ని అని అడగొచ్చు. బిట్టు 7 ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ విషయ అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. 2 ప్రశ్నించడము, పరికల్పన చేయటం, ఆస్కింగ్ క్వశ్చన్ అండ్ మేకింగ్ హైపోథీసిస్. 3 ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు, ఎక్స్పెరిమెంట్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. 4 సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు, ఇన్ఫర్మేషన్ స్కిల్ అండ్ ప్రాజెక్ట్ వర్క్. బొమ్మలు గీయటము, నమూనాలు తయారు చేయటం, డ్రాయింగ్, పిక్చర్స్ అండ్ మోడల్ మేకింగ్. 6th వన్ చాలా ఇంపార్టెంట్. ఇది 6th వన్ ఏంటంటే మనకి అప్రిసియేషన్, ఎస్థెటిక్ సెన్స్, అబ్జర్వింగ్ వాల్యూస్, అభినందించడము, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడము, విలువలు పాటించడము. 7th వన్ వచ్చేసి మనకి నిజ జీవిత వినియోగము, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండటం, డైలీ లైఫ్ అప్లికేషన్ అండ్ కన్సర్న్ ఫర్ బయోడైవర్సిటీ. ఈ 7 అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి మొత్తం బయాలజీలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఎన్ని అన్నప్పుడు 7 అని రాయాలి మనం. అదేవిధంగా మనకి ఒక్కో దాని గురించి చూస్తే మనకి ఫస్ట్ వన్ చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి విషయ అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అంటే ఏంటంటే ఇక్కడ ఒక విద్యార్థి బయాలజీకి సంబంధించి కాన్సెప్ట్లు కానీ, ప్రక్రియలు కానీ, దృగ్విషయాలు కానీ, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు, పద్ధతుల గురించి వివరిస్తాడు. ఇక్కడ వివరణ ఎక్కువగా ఉంటుంది. కాన్సెప్ట్ గురించి, ప్రాసెస్ గురించి, థియరీస్, లాస్, సూత్రాల గురించి ఇక్కడ విద్యార్థి వివరించడం జరుగుతుంది. ఒక పాయింట్. ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ చెప్తాడు విద్యార్థి. ఒక విద్యార్థి పోలికలు, భేదాలు చెప్తున్నాడు అంటే అది ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ ని సాధించాడంటే విషయ అవగాహన లేదా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. తర్వాత విద్యార్థి కొన్ని మొక్కల జంతువులు వర్గీకరించడం, క్లాసిఫికేషన్ అని వస్తే అది విషయ అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద వస్తుంది. విశ్లేషించడము, కారణాలు పేర్కొనడము, ఎగ్జాంపుల్ చెప్పటము, అమూర్త భావంతో మానసిక చిత్రాలు ఏర్పరచుకోవటము, ఇవన్నీ దేని కింద వస్తాయంటే మనకి విషయ అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద వస్తాయి. అంటే ఒక విద్యార్థి ప్రక్రియల గురించి చెప్తున్నాడు, అది విషయ అవగాహన. ఒక విద్యార్థి సిద్ధాంతాన్ని గురించి చెప్తున్నాడు, తెలుసుకున్నాడు, అది విషయ అవగాహన. ఒక విద్యార్థి నియమాలు, సూత్రాల గురించి తెలుసుకున్నాడు లేదా పద్ధతులను వివరిస్తున్నాడు, అది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఒక విద్యార్థి మొక్కలకి జంతువుల భేదాలు చెప్తున్నాడు, అది విషయ అవగాహన. ఒక విద్యార్థి మొక్కల్ని జంతువులు వర్గీకరిస్తున్నాడు, అది విషయ అవగాహన. విశ్లేషిస్తున్నాడు, ఏదైనా విషయానికి కారణాలు చెప్తున్నాడు, ఉదాహరణలు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహన కింద అయితే వస్తుంది అనమాట. ఇది ఒక అకాడమిక్ స్టాండర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ అంటే మనకి ప్రశ్నించడము, పరికల్పనలు చేయటము, ఆస్కింగ్ క్వశ్చన్ అండ్ మేకింగ్ హైపోథీసిస్. అంటే ఈ విద్యా ప్రమాణము ఎలా మనం గుర్తుపట్టాలంటే జనరల్గా మనకి విద్యార్థులు ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది. అయితే విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళు జీవశాస్త్రం అభ్యాసం పట్ల వాళ్ళ యొక్క ఆసక్తులు, అభిరుచులు తెలుపుతారు. వాళ్ళు అంటే జీవశాస్త్రం అభ్యాసించడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అనేక ప్రశ్నలు అనేవి జనిస్తూ ఉంటాయి. కాబట్టి ఉపాధ్యాయులకు కొన్నిసార్లు వీళ్ళు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అయితే తర్వాత ఏంటి, పరికల్పన చేయటము. పరికల్పన చేయటం అంటే ఏదైనా ఒక అబ్జర్వేషన్ కానీ, ప్రయోగాలు కానీ పరిశీలన చేసేటప్పుడు వాటి యొక్క ఫలితాలని ముందుగా ఊహించడం జరుగుతుంది. దాన్ని మనం పరికల్పన లేదా
హైపోథీసిస్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక విద్యార్థి జీవశాస్త్రం అభ్యాసం పట్ల అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ బట్టి కొన్ని క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. కాబట్టి అతను ప్రశ్నించడం అనేటువంటి విద్యా ప్రమాణాన్ని సాధిస్తాడు. రెండవది ఏంటంటే విద్యార్థి ప్రయోగాలు కానీ పరిశీలన చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఫలితాలని ముందుగా ఊహించడం జరుగుతుంది. దాన్ని మనం పరికల్పన చేయటం అని చెప్పొచ్చు. ఇది సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్. సో థర్డ్ వన్ ఏంటంటే థర్డ్ వన్ వచ్చేసి ప్రయోగాలు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు, ఎక్స్పెరిమెంట్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. సో ఒక విద్యార్థి ఏం చేస్తున్నాడంటే ఏదైనా ఒక ప్రయోగం నిర్వహించడానికి పరికరాలను ఎంపిక చేసుకుంటున్నాడు, శుభ్రం చేసుకుంటున్నాడు, వాటిని ఒక ఆర్డర్లో అమరుస్తున్నాడు, ప్రయోగం చేస్తున్నాడు. ప్రయోగం చేసి వివరాలను నమోదు చేస్తున్నాడు, చేసి ఫలితాలను విశ్లేషణ చేస్తున్నాడు, అదేవిధంగా అనుమితులు నిర్ధారణలు చేస్తున్నాడు, తర్వాత సాధారణీకరణలు ఏర్పరుస్తున్నాడు. అంటే ఒక విద్యార్థి ఇన్ని చేస్తున్నాడంటే ఆ విద్యార్థి ఏ విద్యా ప్రమాణాన్ని సాధించాడంటే ప్రయోగాలు చేయటం అనేటువంటి విద్యా ప్రమాణాన్ని సాధించడం జరుగుతుంది. మరి ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? క్షేత్ర పరిశోధన. అంటే ఫీల్డ్ విజిటింగ్కి వెళ్ళిపోయి ఖచ్చితమైన సమాచారాన్ని తీసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వృక్ష జంతు భాగాల్ని తీసుకుంటున్నాడు, సేకరిస్తున్నాడు, వృక్ష జంతు ఉత్పత్తులని సేకరిస్తున్నాడు. అదేవిధంగా క్షేత్ర పరిశోధన పర్యటనకి వెళ్ళిపోయి వివిధ విషయాలని పరిశీలన చేస్తున్నాడు, ఆ విషయాల్ని నమోదు చేస్తున్నాడు. ఓకే, వివిధ సంఘటనలను, సందర్భాలను కారణాలతో వివరిస్తున్నాడు. ఓకే, ఇవన్నీ చేస్తే ఆ విద్యార్థి ఏ అకాడమిక్ స్టాండర్డ్ సాధించిందంటే క్షేత్ర పరిశోధనలు అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ని సాధించడం జరుగుతుంది. ఇది ఇలా మనం థర్డ్ వన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే ఫోర్త్ వన్ సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్. మరి ఈ అకాడమిక్ స్టాండర్డ్ని ఎలా సాధిస్తారంటే ఒక విద్యార్థి ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, ఫోర్త్ వన్ సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. అంటే విద్యార్థి ఈ జీవశాస్త్రాన్ని అభ్యసించే క్రమంలో అనేక రకాలైనటువంటి సమాచారాన్ని సేకరిస్తాడు. సమాచార నైపుణ్యాలు అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్, అంటే సమాచారాన్ని సేకరించి దాన్ని ఏం చేస్తాడు అనేది ఇంపార్టెంట్. అంటే విద్యార్థి సమాచారాన్ని సేకరించి ఏదైనా ఒక విషయాన్ని మీద సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని వర్గీకరించి ఏదైనా ఒక టేబుల్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, గ్రాఫ్లు కానీ, పిక్చర్స్ కానీ వాటి యొక్క సహాయంతో విషయాలుగా ఒక ఆర్డర్లో పొందుపరిచి సమగ్రమైనటువంటి రిపోర్ట్ను తయారు చేస్తారు. అంటే సమాచార నైపుణ్యం అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే ఒక విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ విషయాలని సమాచారాన్ని సేకరిస్తాడు, సమాచారాన్ని వర్గీకరిస్తాడు, ఆ సమాచారాన్ని ఏదైనా ఒక టేబుల్ కానీ, ఫ్లో చార్ట్ కానీ, పిక్చర్ సహాయంతో ఒక ఆర్డర్లో పేర్చి ఒక రిపోర్ట్ తయారు చేస్తాడు. అలా తయారు చేయగలిగితే ఆ విద్యార్థికి ఏ అకాడమిక్ స్టాండర్డ్ సాధించినట్టు అతను సమాచార నైపుణ్యాలు. తర్వాత ప్రాజెక్ట్ పనులు. సో ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో చేసేది కాబట్టి ప్రాజెక్టు. అయితే విద్యార్థి ఈ ప్రాజెక్ట్ పనులు అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ ఎలా సాధిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం విద్యార్థికి, ఏదో ఒక సమస్యని ఎన్నుకున్నారు, ప్రాజెక్ట్లో ఒక ప్రాబ్లంని తీసుకోవడం జరిగింది. అంటే ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో భాగంగా ఏదైతే మనం ఎన్నుకున్నామో ఒక ప్రాబ్లంకి ఆ ప్రాబ్లంని వివిధ స్టెప్స్ ద్వారా పరిష్కారాన్ని సూచించడం జరుగుతుంది. అంటే ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో భాగంగా ఏదైనా ఒక సమస్యని మనం ఎన్నుకున్నప్పుడు దానిని వివిధ స్టెప్స్ ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. వివిధ స్టెప్ ద్వారా పరిశీలిస్తాడు. అదేవిధంగా ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తారు, జట్టు పనిగా కలిసికట్టుగా పనిచేస్తాడు, సహనంతో ఉంటాడు, సహకార భావం కలిగి ఉంటాడు, ఒడిదుడుకులను తట్టుకుంటాడు, ఫలితాల పట్ల ఏదైనా రిజల్ట్ పట్ల స్థిరమైన ప్రవర్తన ప్రదర్శిస్తాడు. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ పనిలో భాగంగా విద్యార్థికి సాధించేటువంటి విద్యా ప్రమాణాలు. సో ప్రాజెక్టులో వివిధ పనులు చేయటం వల్ల విద్యార్థి అనేవాళ్ళు ఇలాగా ఈ అకాడమిక్ స్టాండర్డ్ని సాధించడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఐదోది మీకు తెలుసు, ఫిఫ్త్ వన్. సో బొమ్మలు గీయటము, అదేవిధంగా నమూనాలు తయారు చేయటము, డ్రాయింగ్, పిక్చర్స్ అండ్ మోడల్ మేకింగ్. సో దీని మీద బిట్ అయితే ఎవడో ఇస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. సిక్స్త్ వన్. ఓకే, సిక్స్త్ వన్ ఒకసారి చూడండి. ఇస్తే సిక్స్త్ వన్ ఇవ్వచ్చు అభినందించడము, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడము, విలువలు పాటించడము, అప్రిసియేషన్ అండ్ ఎస్థెటిక్ సెన్స్ అండ్
అబ్జర్వింగ్ వాల్యూస్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి? అభినందించడం అంటే ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయతను, సమతా స్థితిని, జీవరాశుల మధ్య ఉన్నటువంటి సంబంధాలని, జీవుల యొక్క నిర్మాణ క్రమాన్ని, జీవ పరిణామాన్ని, జీవ ప్రక్రియల్ని మొదలైనటువంటి అనేక విషయాలతో బయాలజీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయతని, సమతా స్థితిని, జీవరాశుల మధ్య సంబంధాలు ఇవన్నిటిని చూసి విద్యార్థి ప్రకృతిని ప్రశంసిస్తాడు, అప్రిషియేషన్ చేస్తారు. అదొకటి. 2, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక స్టూడెంట్, బయాలజీ స్టూడెంట్, ఒక బయాలజీ అనేది ఇతర శాస్త్రాలతో ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంది, మరి బయాలజీ శాస్త్రవేత్తలు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, ప్రయోగాలు ఏంటి, వాళ్ళ యొక్క సాధించిన విజయాల్ని అభినందిస్తాడు. ఎవరో బయాలజీ స్టూడెంట్. ఓకే, అంటే సౌందర్యాత్మక స్పృహని కలిగి ఉంటాడు. మరి ఒక విద్యార్థి విలువలు ఎప్పుడు పాటిస్తాడు? బయాలజీలో ఉన్నటువంటి బౌద్ధిక విలువ, ఇంటలెక్చువల్ వాల్యూ, యూటిలిటేరియన్ వాల్యూ, ఉపయోగిత విలువ, వృత్తి సంబంధ విలువ, నైతిక విలువ, ఇవన్నీ విలువల గురించి ఈ అన్ని విలువలను పాటిస్తాడు విద్యార్థి. కాబట్టి ఈ అకాడమిక్ స్టాండర్డ్ని సాధిస్తాడు. సింపుల్గా చెప్పాలి అంటే ఒక విద్యార్థి ప్రకృతిని అభినందిస్తున్నాడు అంటే ఆ విద్యార్థి ఏ అకాడమిక్ స్టాండర్డ్ సాధిస్తున్నాడు అంటే మనకి ఇక్కడ 6th వన్ అభినందించడము, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడము, విలువలు పాటించడము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఒకసారి నేను చదువుతాను, మీరు ఒకసారి చూడండి. ఇది ఏపీలో ఉన్నటువంటి న్యూ బుక్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను. సో ప్రకృతిలో రమణీయత, సమతాస్థితి, జీవరాశుల మధ్య సహసంబంధాలు, జీవుల నిర్మాణ క్రమాలు, జీవ పరిణామ క్రమము, జీవశాస్త్రాలు, జీవ ప్రక్రియలు మొదలైనటువంటి జీవశాస్త్ర దృగ్విషయాల్లో నిగూఢమై ఉన్నటువంటి అద్భుతమైన సౌందర్యాన్ని అవలోకనం చేసుకొని విద్యార్థి ప్రశంసిస్తాడు. బయాలజీకి ఇతర శాస్త్రాలతో ఏ విధంగా సంబంధం ఉంది, మరి బయాలజిస్టులు చేసినటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు, వాళ్ళు సాధించిన విజయాల్ని అభినందిస్తాడు. బయాలజీలో ఉన్నటువంటి విలువలన్నీ విద్యార్థి అనేవాడు పాటిస్తాడు. సో ఇవన్నీ చేస్తే అతను ఏ విలువ సాధించినట్లు లెక్క? ఏ అకాడమిక్ స్టాండర్డ్? అభినందించడము, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడము, విలువలు పాటించడం. సో లాస్ట్ వన్ వచ్చేసి ఒకసారి చూడండి. నిజ జీవిత వినియోగము, ఓకే, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడము. ఓకే, ఈ రెండు కలిసి ఉంటాయి కాబట్టి మనకి 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. అయితే నిజ జీవిత వినియోగము, డైలీ లైఫ్ అప్లికేషన్ అంటే ఏంటి? జీవశాస్త్రాన్ని చదవటం ద్వారా తను పొందినటువంటి జ్ఞానాన్ని తన డైలీ లైఫ్లో ఆరోగ్యంగా జీవించడానికి, అంటే జీవశాస్త్రం అభ్యాసం ద్వారా ఒక విద్యార్థి కొంత జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జీవశాస్త్రం అభ్యాసం ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని ఆ విద్యార్థి నిత్య జీవితంలో ఆరోగ్యవంతంగా జీవించడానికి, అదేవిధంగా సుస్థిర పర్యావరణాన్ని కొనసాగించేందుకు, భావితరాలకు నివాసయోగ్యమైన అదేవిధంగా కాలుష్యరహితమైన సమాజం అందించడానికి, ఫ్యూచర్ జనరేషన్కి నివాసయోగ్యమైన కాలుష్యరహిత సమాజం అందించడానికి, ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరించడానికి, మానవాళి శ్రేయస్సును ఉపయోగపడే విధంగా కొన్ని సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడు. నిజ జీవిత వినియోగం అంటే ఒక స్టూడెంట్ బయాలజీ చదివి ఆ బయాలజీ ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని తన యొక్క నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఎలా ఉపయోగించుకుంటాడు? ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగించుకుంటాడు, సుస్థిర పర్యావరణాన్ని కొనసాగించేందుకు ఉపయోగించుకుంటాడు, తన భావితరాలకి మంచి కాలుష్యరహిత సమాజాన్ని అందించడానికి అవి నేర్చుకుంటాడు. అంటే బయాలజీ జ్ఞానాన్ని నిత్య జీవితంలో వినియోగించుకొని భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తాడు. అదొకటి. 2, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి ఎలా కలిగి ఉంటాడు? మరి ఎకనామిక్ స్టాండర్డ్ ఎప్పుడు సాధిస్తాడంటే మనకి పర్యావరణంలో అంతరించిపోతున్నటువంటి జాతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ జీవరాశుల పట్ల దయతో ఉండడము, ప్రేమతో ప్రవర్తించడం అన్నీ కూడా మనకి జీవావరణ సమతులను కాపాడటం, ఇవన్నీ కూడా ఏంటి? జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విద్యార్థి ఒక స్కూల్లో అనుకోకుండా వైల్డ్ యానిమల్ వచ్చింది, మరి ఆ వైల్డ్ యానిమల్ని జాగ్రత్తగా కాపాడి ఫారెస్ట్ అధికారులకి అప్పగించడం జరిగింది. మరి ఆ విద్యార్థి ఏ అకాడమిక్ స్టాండర్డ్ సాధించాడు అంటే జీవ వైద్యం పట్ల సానుభూతి కలిగి ఉండటము. ఇంకో క్వశ్చన్, ఒక విద్యార్థి తన ఊర్లో ఉన్నటువంటి డ్రైనేజీని శుభ్రం చేయిస్తున్నాడు, అదేవిధంగా మల విసర్జన ఊరు బయట చేయొద్దు, ఓన్లీ బాత్రూమ్స్ వాడండి అని చెప్పి ఆ కోణం చెప్తున్నాడు. అంటే అక్కడ ఏ అకాడమిక్ స్టాండర్డ్ని సాధించినట్టు? నిజ జీవిత వినియోగం అంటే తను చదువుకున్నటువంటి జ్ఞానము తన జీవితంలో అప్లై చేసుకుంటున్నాడు. సో ఇలాగ మనకి సాధారణంగా ఇక్కడ మనకి 7 అకాడమిక్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ
చూడండి ఒకసారి 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని అని అడగొచ్చు. బయాలజీలో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ మొత్తం 7, 8 కాదు. ఇది 8 ఉండేది, 7 ఉండేది, రెండు కలిపి మనం 7గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ అకాడమిక్ స్టాండర్డ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 6th మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఒకటి. రెండోది మనకి 4th దాని మీద సమాచార నైపుణ్యాలు ప్రాజెక్ట్ పనులు 6th 1, అదేవిధంగా 7th 1, అంటే 4th 1 తర్వాత 6th 1 7th 1 ఈ మూడింటి మీద క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తాడు. మరి ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఒక మార్క్ అనేది ఈజీగా వాళ్ళకి వస్తుంది. మనం ఇలా చెప్తాము కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఎగ్జాంపుల్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక స్మాల్ కాన్సెప్ట్ ఏంటి, అకాడమిక్ స్టాండర్డ్ ఒక బిట్ అయితే వస్తుంది.